కుప్పం పర్యటనకు వెళుతుండగా వీకోటలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సగ తగిలింది. సొంత పార్టీ కార్యకర్తలే పెద్దిరెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. నీటి బిల్లుల చెల్లింపుపైన పెద్దిరెడ్డిని బాధితులు నిలదీశారు. 20 కోట్ల మేర నీటి బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. నిధులు విడుదల చేస్తామని చెప్పిన పెద్దిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుప్పం పర్యటనకు వెళుతుండగా వీకోటలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. సొంత పార్టీ కార్యకర్తలే పెద్దిరెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, రైట్ సాయి, ఏదైతే కుప్పంలో ఒక భవన నిర్మాణానికి సంబంధించి పరమోత్సవానికి వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ కార్యకర్తలే అడ్డుకున్నారు. ఇది పల్నేరు దగ్గరలోని వీకోట దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. వాటర్ బిల్లు సంబంధించి దాదాపు సుమారు 20 కోట్లు చెల్లించాల్సిన నేపథ్యంలో ఎక్కడా స్పందించట్లేదు. రేపు మాపు ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ కూడా మంత్రి పెద్దిరెడ్డి కలవట్లేదు కాబట్టి రోడ్డు మీద ఆయన అడ్డగించారు. పూర్తి స్థాయిలో ఒకసారిగా కాన్వాయ్ వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలే ఆ కాన్వాయ్కి అడ్డుపడి ఖచ్చితంగా తమకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో మంత్రి కాస్త సెగతగిలిందని చెప్పుకోవాలి. మరోపక్క ఎవరైతే ఈ వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వారంతా రిక్వెస్ట్ చేశారు, పూర్తి స్థాయిలో మాకు బిల్లులు చెల్లించాలని. ఈయన ఖచ్చితంగా మేము చెల్లించే ప్రయత్నం చేస్తాను, ఆ పని మీద నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి మంత్రి దాడుకున్నారు. సాయి, సురేష్, ముఖ్యంగా అంటే ఎలాంటి హామీ ఇచ్చారు మంత్రి? అక్కడ పూర్తిగా హామీ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి అడ్డుకున్నటువంటి నిరసనకారులు అయితే వదిలిపెట్టినట్టుగా కనపడట్లేదు. సో వారి ప్రాబ్లానికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారా? మీరు అన్నట్టు సాయి, స్పష్టమైన హామీ ఏం లభించలేదు. పంచాయతీ నీటికి సంబంధించి సరఫరా బిల్లులు చెల్లించలేదని చెప్పి గత 4 ఏళ్లుగా తమకు విజ్ఞప్తులు సమర్పిస్తూనే ఉన్నాము. ఎటువంటి పురోగతి లేదు. ఖచ్చితంగా తమ పంచాయతీకి సంబంధించిన నీటి సరఫరా బిల్లులు చెల్లించాలని వారు పదే పదే రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఏకంగా ఈసారి కుప్పం పర్యటన వద్ద వెళ్తున్న పెద్దిరెడ్డిని అడ్డుకున్నారు. స్పష్టమైన హామీ అయితే ఆయన దగ్గర నుంచి లభించలేదు. ఖచ్చితంగా సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తానని ఆ కార్యకర్తలకు తెలిపారు. సాయి, రైట్ సురేష్. మొత్తం